నాగబాబు గారు కూటమిలో చిచ్చు పెట్టినట్టుగానే కనిపిస్తూ ఉంది సార్. ఆయన అంటే మొన్న చేసిన వ్యాఖ్యలపైన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ నుంచి రియాక్షన్స్ సోషల్ మీడియాలో చూస్తే చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే మన కూటమి కి దెబ్బ తినే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? మీరు ఏ విధంగా చూస్తారు సార్? కూటమి ఏమన్నా ఇబ్బందులు పడే అవకాశం ఏమన్నా ఉందా? మీరేం చెప్తారు సార్? మామూలుగా అంటే చరిత్రలోకి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేయడం వెనక బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. ఉమ్, ఎందుకు కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు పెరిగే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రజల ఆగ్రహాన్ని ఒక సేఫ్టీ వాల్, ఇప్పుడు మన కుక్కర్ ఉంటది, కుక్కర్కి ఒక సేఫ్టీ ఇది పెడతాం, ఏదన్నా ఎక్కువ వస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది అది. ఉమ్, అలాగా అంటే ఒక పద్ధతిలో వెళ్ళడానికి వాళ్ళు కాంగ్రెస్ ని క్రియేట్ చేశారు. అలాగా ఆ కాంగ్రెస్ కి ఆ కల్చర్ వచ్చేసి కాంగ్రెస్ లోనే ప్రతిపక్షాలు ఉంటాయి. మనం చూస్తే ప్రతి కాంగ్రెస్ పార్టీలో అంటే ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళల్లో వాళ్ళే ప్రతిపక్షంగా ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పడతా ఉంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళు విమర్శించుకుంటా ఉంటారు. ఇదేంటంటే సేఫ్టీ వాల్వ్ అన్నమాట. అలాగా ఇప్పుడు కూటమిలో కూడా ఇదే నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కో, పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబుకో నిజంగా గొడవలు ఉన్నాయనేది అయితే అబద్ధం. నిజంగా గొడవలు ఏమి లేవు. కానీ ఎప్పటికప్పుడు గొడవ పడుతున్నట్టుగా డ్రామా నడుస్తూ ఉంటది. ఇప్పుడు కూడా నిన్న కూడా లోకేష్ ఎక్కడికో మంగళగిరిలో వెళ్ళి నాకు మా అన్న పవన్ కళ్యాణ్ గ్లాస్ లో టీ ఇవ్వండి, ఇని మెలో డ్రామా, తమిళ మెలో డ్రామా అంతా చేశాడు. ఉమ్, సో పవన్ కళ్యాణ్ కూడా అలాగే మెలో డ్రామా చేస్తుంటాడు చంద్రబాబు విషయంలో. సో మొన్న కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కి వెళ్ళి పవన్ కళ్యాణ్ 50 లక్షలు ఇవ్వలేదా? సో ఇది ఏంటంటే వీళ్ళు అప్పుడప్పుడు జనసేన తెలుగుదేశం మధ్య గొడవలు, బీజేపీ పవన్ కళ్యాణ్ మధ్య బీజేపీ పవన్ కళ్యాణ్ మధ్య ఏముండదు, బీజేపీ ఆ తెలుగుదేశం మధ్య గొడవలు అన్నట్టుగా కొన్ని ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే జగన్ కి ఇవ్వాల్సిన ప్రతిపక్ష స్పేస్ ని పవన్ కళ్యాణ్ లాగేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్సంటేజ్ ఎంత మామూలుగా అరౌండ్ 6% ఆయన ఇప్పటి వరకు, మొన్న ఎన్నికల్లో 6.8% పవన్ కళ్యాణ్ సాధించింది. జగన్ కి ఎంత ఉంది? దాదాపు 40%, 39.45 ఉంది. అంటే 40% వేసుకోండి. జగన్ 40% ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంది. సో దాన్ని లాగేసుకోవాలంటే ప్రతిపక్ష పాత్ర జగన్కి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ పెట్టుకోవాలి. ప్రతిపక్షం చేస్తున్నట్టు డ్రామా ఆడాలి. అంటే ఈ ప్రభుత్వంలో వైఫల్యాల్ని నేను ఎత్తి చూపిస్తాను, నేను సహించను అన్నట్టుగా. చూడండి, పవన్ కళ్యాణ్ ఏదైనా కన్సిస్టెంట్ గా ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్తాడా? ఏది తీసుకెళ్ళడు. సో ఫస్ట్ పోలీసు శాఖ మీద అటాక్ చేశాడు. దాని తర్వాత ఏం నోరు మీద పట్టలేదు, సైలెంట్ గా ఉన్నాడు. మళ్ళీ ఆమె నా చెల్లి అన్నట్టుగా అనిత గురించి మాట్లాడతాడు, అది అయిపోయింది. తర్వాత కాకినాడ పోర్టు సీజ్ ద షిప్ అన్నాడు, అదేమైంది? సీజ్ అయిందా షిప్? దాని మీద బియ్యం కుంభకోణం ఆగిపోయిందా? దోషులను పట్టుకున్నారా? ఇప్పటివరకు ఏమీ లేదు, అది అయిపోయింది. ఆ తర్వాత లడ్డూల విషయం ఏమైందో మనం చూసాం. సనాతనం తీసుకొచ్చాడు. ఈ మొన్న కాశీనాయన సత్రం కొట్టేస్తే నోరు మీద పట్టలేదు. ఆ తర్వాత ఆ తిరుపతిలో అల్లర్లలో చనిపోతే ఈయనెళ్ళి అక్కడ విమర్శించేసి వచ్చేసాడు. మళ్ళీ దాని మీద ఏమన్నా కాంక్రీట్ గా ఫాలోఅప్ చేశాడా పవన్ కళ్యాణ్? దాని మీద ఎంక్వైరీ ఏమైంది? దాంట్లో ఎవరు దోషులు ఇప్పటి వరకు తేలారా? ఏమీ పట్టించుకోలేదు. ఇలాగా ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక డ్రామాటిక్ గా ఆ సంఘటన జరిగినప్పుడు అది జగన్ కి వెళ్లకుండా తన అకౌంట్ లో వేసుకోవడం. ఇదే 2014 నుంచి 19 వరకు మీరు కానీ పవన్ కళ్యాణ్ మొత్తం స్ట్రాటజీలు చూస్తే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకతని జగన్ క్యాష్ చేసుకుంటాడో అని తెలిస్తే, జగన్ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళిపోతాడు, జగన్ కంటే ముందు వెళ్ళిపోయి దాన్ని డైవర్ట్ చేస్తాడు తన అకౌంట్ లో. ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. అంటే చంద్రబాబుకి సేఫ్టీ వాల్గా పవన్ కళ్యాణ్ డే 1 నుంచి పనిచేస్తున్నాడు. చంద్రబాబుకి ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దాన్ని తన సేఫ్టీ వాళ్ళలో పవన్ కళ్యాణ్ బయటికి పంపిస్తాడనమాట. లేకపోతే అది పెరిగిపోయి జగన్కి వెళ్ళిపోతుంది. సో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ముందు నుంచి. అందుకని వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని మాటలు ఇట్లా వదులుతూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు నాగబాబు కూడా మొన్న మేము గెలవడానికి పవన్ కళ్యాణ్, మా కేడరు, ఓటర్లు, ప్రజల కారణం తప్ప వేరే వాళ్ళు కారణం కాదు. ఎవరైనా నేను పవన్ గెలుపుకి దోహదపడ్డాను అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వర్మను ఉద్దేశించి చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? వర్మ సైలెంట్ గానే ఉన్నాడు. వర్మ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుంది, ఏం చెల్లి గమ్మం సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ లోపల తెలుగుదేశం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ అసలు నీ వల్ల మేము గెలవడం ఏంటి, అదేదో ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరిది ఒక కాటాలో కొన్ని ఒడ్లు కేజీలు రావాలంటే కొన్ని ఒడ్లు అవసరం అవుతాయి ఆ కాటా తూకానికి. ఆ ఒడ్లు లాంటి వాడు పవన్ కళ్యాణ్. ఆ ఒడ్లు లేకపోతే ఇది కరెక్ట్ గా జరగదేమో కానీ ఆ ఒడ్లే మొత్తం కాదు కదా, ఒక 50 కేజీల తూకంకి కొన్ని ఒడ్లు తక్కువ పడతాయి. ఆ ఒడ్లు జనసేన నుంచి మేము తీసుకున్నాం. అంతేగాని దానివల్ల మొత్తం ఈ 50 కేజీల బస్తా మాదే అని చెప్పినట్టుగా ఉంది. మేమే నిలబెట్టాము అంటున్నాడు. 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ వల్ల కొన్ని ఓట్లు వచ్చాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం సపోర్ట్ లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గెలిచుండేవాడు కాదు పిఠాపురంలో. అసలు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచిండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నది 6% ఓట్లు. సో 6% ఓట్లు పెట్టుకొని 21కి ఎలా గెలుస్తాడు? 40% ఓట్లతో జగనే 11 సీట్లు తెచ్చుకున్నాడు. సో ఇక్కడ ఏంది, తెలుగుదేశం జనసేనకి ఎక్కువ ఉపయోగపడింది, జనసేన కూడా తెలుగుదేశానికి ఉపయోగపడింది. అంతవరకు కరెక్టే గాని మేమే నిలబెట్టామనేది ఎక్స్ట్రా మాట. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఎందుకు చెప్పారు? వీళ్ళకి తెలీదా దాని ఎఫెక్ట్ ఏంది? ఇదేంటంటే వీళ్ళ చుట్టూనే జరగాలి మొత్తం. ప్రజల ఫోకస్, మీడియా ఫోకస్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళ చుట్టూ జరగాలి కానీ జగన్కి వెళ్ళకూడదు. దానికోసం కూటమిలో ఒక డ్రామా స్టార్ట్ అయింది. ఈ డ్రామా నడుస్తుంది. ఇది కొద్ది రోజులు తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు. వర్మకి సపోర్ట్ గా తెలుగుదేశం పట్ల జనసేన ఎలా ఉంటుంది అని పెడతా ఉంటారు. మళ్ళీ పైన నుంచి ఆర్డర్ వస్తుంది, ఆపేయండిరా ఇంకా అని. ఆపండి ఆపండి అని రీసౌండ్ వస్తుంది చూడు సినిమాలో, అలాగే రీసౌండ్ వస్తుంది అనమాట. రీసౌండ్ రాగానే ఆపేస్తారు. మనగా ఇంతకుముందు డిప్యూటీ సీఎం విషయం చూడండి. డిప్యూటీ సీఎం గురించి కూడా తెలుగుదేశంలో అందరూ మాట్లాడిచ్చే వరకు సైలెంట్ గా ఉన్నారు. మాట్లాడిచ్చినాక ఆపండి అనేసి ఒక రీసౌండ్ వచ్చింది, అది ఆగిపోయింది. అట్లాగే జనసేన నుంచి కూడా ఒక రీసౌండ్ వచ్చింది, ఆపండి ఆపండి అని, ఆగిపోయింది. ఇప్పుడు ఇది వస్తా ఉంది. ఇది 4 రోజులు పోయినాక తెలుగుదేశం నుంచి మళ్ళీ ఒక ఆపండి రీసౌండ్ వస్తుంది.